నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. బేబీ పుట్టిన వెంటనే మొదటిసారిగా తల్లికి వచ్చే పాలను ముర్రుపాలు లేదా కొలెస్ట్రాల్ అంటాం. తర్వాత బేబీ నెమ్మదిగా సక్ చేస్తూ ఉంటే పాలు తయారవడం మొదలు పెడతాయి. మొదటి కొద్ది రోజులు పాలు పడే ముందు బ్రెస్ట్ ఎన్గార్జ్మెంట్ సమస్య ఉంటుంది. అంటే స్తనాలు గట్టిగా మారి నొప్పులు పెట్టడం, పాలు స్తనాల నుంచి లీక్ కావడం లాంటి సమస్యలు ఉంటాయి. వీటి వెనుక కారణాలేంటి? వీటిని ఎలా అధిగమించాలి? బ్రెస్ట్ ఫీడ్ చేసే మహిళలు తీసుకునే ఆహారాలు తమ శిశువుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈ వివరాల సమాహారమే ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్. మొదటిసారి తల్లికి పాలు పడడం వెనుక శరీరంలో పలు మార్పులు జరుగుతాయి. ఈ ప్రభావం వల్ల స్తనాల పరిమాణంలో పెద్దవి కావడం, బాగా గట్టిగా మారడం, నొప్పి సలుపు పెట్టడం ఇవన్నీ కావచ్చు. ఇలాంటప్పుడు తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నొప్పిని అధిగమించేందుకు ఏం చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డెలివరీ కాగానే మొదటి 2 నుంచి 4 గంటల లోపల తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేసే ప్రయత్నం చేయాలి. కాన్పైన 48 గంటలలోపు మొదట ప్రీమిల్క్ పేరిట ముర్రుపాలు లేదా కొలెస్ట్రాల్ పాలు వస్తాయి. ఇవి చాలా కొద్ది మోతాదులో వస్తాయి. ఇవి నవజాత శిశువుకి పడుతూ ఉంటే ఆ తర్వాత తల్లికి పాలు పడతాయి. పాలు పడేందుకు తల్లి శరీరంలో జరిగే మార్పులకి తోడు బేబీ తరపు నుంచి ప్రేరణ అవసరం పడుతుంది. దీన్ని స్టిమ్యులేషన్ అంటారు. మొదట వచ్చే ప్రీమిల్క్ కేవలం కొద్ది చుక్కలు మాత్రమే వస్తాయి. ఇది బేబీ సునాయాసంగా తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత పాలగ్రంథులు ఎక్కువగా పనిచేయడం వల్ల ఎక్కువ మోతాదులో తల్లిపాలు తయారవుతాయి. ఈ మార్పులని ఎంగార్జ్మెంట్ అంటాం. నార్మల్ గా డెలివరీ అయిపోయిన మొదటి వెంటనే కొలెస్ట్రాల్ అని పల్చటి యెల్లోయిష్ మిల్క్ సెక్రేషన్ ఉంటుందన్నమాట. ఒక 2-3 రోజుల్లో ఈ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది కదా, అది ఇట్ స్టార్ట్స్ ఫాలింగ్, తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఒకసారి ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పడిపోయిన తర్వాత యాక్చువల్ మిల్క్ సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ యాక్చువల్ మిల్క్ సెక్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే బేబీకి కరెక్ట్ టెక్నిక్ ఆఫ్ ఈ లోపల బేబీకి మంచి ఫీడింగ్ టెక్నిక్స్ అన్ని అలవాటు చేసేయాలన్నమాట. సో అది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బేబీ పొజిషనింగ్, తర్వాత లాచింగ్, అంటే అది బ్రెస్ట్ని బేబీ పట్టుకునే పద్ధతి అనమాట. అది కరెక్ట్గా పట్టుకుంది లేదు అన్నది దాని బేస్డ్గానే ఫ్యూచర్ లాక్టేషన్ డిపెండ్ అయి ఉంటుంది. తల్లిపాలు తయారయ్యే సమయానికి కనుక బేబీ సరిగ్గా లాచింగ్ టెక్నిక్ కి అలవాటు పడి ఉంటే పర్వాలేదు. బేబీ సునాయాసంగా పాలు తీసుకోగలుగుతుంది. ఒకవేళ పలు కారణాల వల్ల బేబీ కనుక తల్లి చనుబాలు తాగేందుకు సెట్ కాకపోతే మాత్రం పాలు తయారై స్తనాల్లోనే ఉండిపోవడం వల్ల అవి పరిమాణంలో పెద్దవి కావడం, గట్టిగా మారడం, నొప్పి పెట్టడం లాంటి లక్షణాలతో సమస్య రావచ్చు. ఇదంతా కూడా మొదటిసారి తల్లులైన వారిలో మరింత సహజం. అందుకే కాన్పు కాగానే బాలింతకి కుటుంబ సభ్యులు, వైద్యులు బ్రెస్ట్ ఫీడ్ చేసేందుకు ప్రోత్సహిస్తూ ఉంటారు. అప్పుడు పెద్దగా పాలు రావు, కానీ రాబోయే రోజుల్లో వచ్చే బ్రెస్ట్ మిల్క్ కోసం శిశువుకి లాచింగ్ అలవాటు చేసేందుకే మొదటి 2 రోజుల ప్రయత్నాలన్నీ కూడా. ప్రెగ్నెన్సీలో గుర్తు పట్టకుండా అది అలాగే నిపిల్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ పొజిషన్లో ఒకవేళ కనుక నిపిల్స్ పెయిన్ఫుల్గా అయిపోయి, సోర్ నిపిల్స్ అయిపోయి, డ్రైనెస్ మూలన, లేకపోతే లాచింగ్ పొజిషనింగ్ కానీ లాచింగ్లో కానీ కొంచెం కరెక్ట్ టెక్నిక్స్ అడాప్ట్ కాకపోయినా ఈ మిల్క్ అన్నది బయటకి లెట్ డౌన్ రిఫ్లెక్స్, అంటే బయటకు వచ్చే మిల్క్ సరిగ్గా రాదనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మిల్క్ వెనకాల బ్రెస్ట్లోనే ఉండిపోతుంది. ఈ బ్రెస్ట్లో ఉండిపోయిన మిల్క్ ఏం చేస్తుంది, బ్రెస్ట్ని హెవీగా, ఫర్మ్గా, పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట అప్పుడు బ్రెస్ట్. అప్పుడు దీనివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది వెంటనే కనుక రెక్టిఫై చేయకపోతే ఆ ఉండిపోయిన పాలు మిగతా యాక్చువల్ కొత్త మిల్క్ సెక్రీషన్ని ఆపుతాయి అన్నమాట. సో ఆ సెక్రీషన్ అమౌంట్ బాగా తగ్గిపోతుంది అనమాట. ఎంగార్జ్మెంట్ సమయంలో తల్లికిక పాలు రాబోతున్నాయనే ఫీలింగ్ కొంతవరకు తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్న లక్షణాలు రాకుండా ఉండేందుకు ఎర్లీ లాచింగ్ ముఖ్యం. కానీ ఒక్కోసారి బేబీ కనుక తల్లి చనుమన పట్టి పాలు తాగే టెక్నిక్ కనుక పట్టుకోలేకపోతే కొంత ఇబ్బంది కలిగే అవకాశముంది. ఇలాంటప్పుడు వారి కండిషన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి నొప్పి తగ్గించేందుకు వైద్య సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ మొదలు
సెల్ఫ్ రిలీఫ్ టెక్నిక్స్ ని ఫాలో కావలసి ఉంటుంది. ఐస్ ప్యాకింగ్ అడ్వైస్ చేయడం ఇట్లాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏమైనా నిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం, బేబీకి కరెక్ట్గా పొజిషన్, కరెక్ట్ లాచింగ్ టెక్నిక్స్ అలవాటు చేయడం, ఇవన్నీ చేసి ఈ ఎంగేజ్మెంట్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్తనాల్లో పాలు ఉండిపోయి కొద్ది తీవ్రత ఉన్నవారు పాటించాల్సిన ఉపశమన మార్గాలు కొన్ని ఫాలో కావచ్చు. అవి గోరువెచ్చటి నీటిలో మెత్తటి క్లాత్ ముంచి అది పిండి చనుమన చుట్టూ ఉండే పిగ్మెంటెడ్ ప్రాంతంలో కాపడం పెట్టడం, బేబీని ల్యాచ్ చేయించి స్తనాల్లో ఉండే మిల్క్ డక్ట్స్ లో ఉండిపోయిన పాలను బయటకొచ్చే వీలు కల్పించే విధంగా బేబీ పాలు తాగేటప్పుడు రొమ్మును మసాజ్ చేయడం, ప్రతిసారి ఫీడ్ చేసిన తరువాత ఐస్ ప్యాకులను రొమ్ములపై ఉంచడం, ఫీడింగ్ కి వీలుగా వదులుగా ఉండే దుస్తులను ధరించడం. ఇవన్నీ చేసినా కూడా ఇబ్బంది తగ్గకపోతే పాలను ఎక్స్ప్రెస్ చేయొచ్చు కూడా. మీకు గనక మిల్క్ ఎక్కువగా ఉంది, మీ బేబీ ప్రీటర్మ్ బేబీ పుట్టింది, మిల్క్ ఎక్కువగా తీసుకోవట్లేదు అన్నప్పుడు మీరు ఇమీడియట్గా ఫీడ్ ఇచ్చాక బేబీ ఎప్పుడైతే ఫీడింగ్ కంప్లీట్ అయిపోయింది, బేబీ తాగట్లేదు అనుకున్నప్పుడు, మీ బ్రెస్ట్ ఫుల్నెస్ ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఎవాక్యువేట్ చేసేయండి. అంటే ఎక్స్ప్రెస్ చేసి కలెక్ట్ అయిన మిల్క్ అంతా కూడా తీసేస్తే మీకు ఆ స్టోరేజ్ మిల్క్ ఉండడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫస్ట్ బేబీకి ఒక బ్రెస్ట్ ఇచ్చినప్పుడు మొత్తం టోటల్గా ఎంటీ చేయాలి. ఈ మిల్క్ అనేది ఫస్ట్ ఫోర్ మిల్క్ అంటాం, ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది లాస్ట్కి వచ్చేది హైండ్ మిల్క్ అంటాం, ఇందులో కొద్దిగా థిక్గా ఉండి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్రెస్ట్ బేబీకి ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్గా ఆ బ్రెస్ట్ని మొత్తం ఎంటీ చేయాలి. సో బేబీకి ఫోర్ మిల్క్ పోవాలి, హైండ్ మిల్క్ పోవాలి. అయిపోయాక మీకు కంప్లీట్ ఎంటీ సెన్సేషన్ వస్తుంది, అప్పుడు సెకండ్ బ్రెస్ట్కి వెళ్ళాలి. మొదటి కొద్ది వారాల పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా పాలు లీక్ కావడం ఒక సాధారణమైన సమస్య. లీకింగ్ మిల్క్ ఎందువల్ల జరుగుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితిని అధిగమించవచ్చు? మీరే చూడండి. మొదటి కొద్ది వారాల బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటిలో ఒకటి లీకింగ్ మిల్క్. తల్లిపాలు వాటంతటవే కారిపోవడమే లీకింగ్ మిల్క్ గా చెప్పుకోవచ్చు. చనుమను వెంబడి పాలు కారడం, చుక్క చుక్క పడడం, ఒక్కోసారి మరీ ఎక్కువ పాలు తయారుగా ఉంటే స్ప్రే మాదిరి చల్లినట్టు కూడా కావచ్చు. మొదటి కొద్ది వారాల బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో లీకింగ్ మిల్క్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా కావచ్చు. ఇది బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు అంటే లాక్టేషన్ టైంలో ఇనీషియల్గా ఒక 1 month మాత్రము మిల్క్ సెక్రీషన్ రావటానికి కూడా ఫస్ట్ 3 days పడుతుంది. అండ్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి బేబీ ఏడుపు విన్నప్పుడే మనకి ఆ మిల్క్ సెక్రీషన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఒక బ్రెస్ట్ నుండి బేబీకి ఫీడ్ ఇస్తూ ఉన్నప్పుడు అదర్ బ్రెస్ట్ నుండి మిల్క్ రావటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఆ హార్మోన్స్ వల్ల మదర్ బేబీ ఏడుపు విన్నా ఆర్ బేబీ గురించి ఆలోచించినా మిల్క్ రావటం చాలా సహజంగా చూస్తూ ఉంటాము. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక ఫస్ట్ 1 monthలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. 1 month తర్వాత ఏదైతే మిల్క్ సెక్రీషన్ పెరుగుతూ ఉంటుందో బేబీ కెపాసిటీ కూడా పెరగటం వల్ల, డిమాండ్ పెరగటం వల్ల ఈ లీక్ ఫ్రమ్ ద నిప్పుల్స్ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ 1 monthలో బేబీ తీసుకునే మిల్క్ కంటే మదర్కి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్సెస్ మిల్క్ అనేది లీక్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది 1 monthలో నార్మల్ అయిపోయి మదర్కి ఎక్కువగా ఈ లీక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. లీకింగ్ మిల్క్ మెలకువగా ఉన్నప్పుడే కాదు, నిద్రలో కూడా కావచ్చు. ఇదిలో ఉండగా ఒకవైపు పాలిస్తుంటే మరోవైపు నుంచి బ్రెస్ట్ మిల్క్ లీక్ కావచ్చు. ఇదంతా కూడా బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ కి అలవాటు పడే క్రమంలో కాగా, ఒక్కసారి కనుక బేబీ పాలు తాగేందుకు అలవాటు పడ్డాక కూడా బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సిన సమయానికి ఆటోమేటిక్ గా పాలు కాస్త మోతాదుల్లో లీక్ కావచ్చు. మొదటిసారి తల్లైన స్త్రీలతో పోలిస్తే రెండవసారి తల్లైన వారిలో ఈ ఇబ్బంది పెద్దగా కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే బేబీ మొదటి కొద్ది వారాల పాటు తల్లి దగ్గర పాలు తీసుకునేందుకు ఒక రొటీన్లోకొస్తుందో అప్పుడు ఈ సమస్య తగ్గిపోతుంది. ఈలోగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. లీకింగ్ మిల్క్ సమస్య నుంచి ఉపశమనం కోసం నర్సింగ్ ప్యాడ్స్ ను వాడుకోవడం వల్ల దుస్తులకి తేమ అంటకుండా కాపాడుకోవచ్చు. అంతేకాదు, నలుగురిలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండొచ్చు కూడా. బేబీకి ఫీడ్ ఇచ్చిన ప్రతిసారీ కూడా నర్సింగ్ ప్యాడ్స్ ని మార్చుకోవాలి. మెత్తటి కాటన్ మెటీరియల్ తో చేసిన నర్సింగ్ ప్యాడ్స్ మాత్రమే వాడుకోవాలి. వాటిపై ప్లాస్టిక్ కవరింగ్ కనుక ఉంటే అవి చనుమొనలను రాపిడికి గురిచేసి ఇరిటేషన్ కలుగు చేయగలవు. లీకింగ్ ని తగ్గించుకోవాలని తల్లిపాలను ఎక్స్ప్రెస్ చేయడం వల్ల పాలు మరింత లీక్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి పాలు పిండే ప్రయత్నం చేయకూడదు. మొదటి కొద్ది వారాలు బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్, లీకింగ్ మిల్క్ ఇబ్బందుల నడుమ బేబీకి ఎన్ని మార్లు ఫీడ్స్ ఇస్తున్నారనే విషయం నోట్ చేసుకోవడం తప్పనిసరి. దీనివల్ల ఎన్నిసార్లు ఎంత గ్యాప్లో ఫీడ్స్ ఇస్తున్నారనేది తెలుస్తుంది. అంతేకాదు,
బ్రెస్ట్ ఫీడింగ్ రెగ్యులరైజ్ అవుతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ బేబీ అనుకోండి, తల్లికి ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి. నిజంగా ఆకలితో ఏడుస్తుందా, అయితే మోషన్ వెళ్ళి ఏడుస్తుందా, అసలు ఎందుకు ఏడుస్తుంది బిడ్డ, చేతులు చీక్కుంటుంది, అది ఆకలా, ఏమన్నా నొప్పి ఉందా, తేనుపు నేను సరిగా తెప్పించట్లేదా, ఏమీ అర్థం కాదు. కావున కొన్ని రోజులు పడతాయి తనకి అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం తన డైరీ రాసుకుంటే, ఈ రోజు 11ంటికి పాలు తాగింది, తృప్తిగా తాగింది, 2:30-3 గంటలు పడుకుని మళ్ళా 1 గంటకు లేసి పాలు తాగింది, సాయంత్రం 2-3 మళ్ళీ బజ్జుంది, సాయంత్రం మళ్ళీ మోషన్ వెళ్ళింది, ఇలా నోట్ చేసుకుంది అనుకోండి. కొన్ని రోజులకి తను ఒకసారి ఆ డైరీ చూసుకుంటే తన బిడ్డ టైం టేబుల్ కొంతవరకు అవగాహనకు వచ్చి తనకి ప్లానింగ్ హెల్ప్ చేసి తను ఈ మాతృత్వం అనేది స్ట్రెస్ తక్కువగా ఫేస్ అవ్వగలుగుతుంది. మొదటి కొద్ది వారాల బ్రెస్ట్ ఫీడింగ్ ఆన్ డిమాండ్ మీద ఉంటుంది. అంటే బేబీ కోరినప్పుడల్లా పాలివ్వడం. ఈ సమయంలో బేబీ కొద్ది మోతాదులో మాత్రమే పాలు తాగగలుగుతుంది. పాలు తాగిన ప్రతిసారి కూడా బర్పింగ్ అంటే తేనుపు తెప్పించడం ముఖ్యం. బేబీ పాలు తాగేటప్పుడు పాలతో పాటు పొట్టలోకి వెళ్లే గాలిని తేనుపు ద్వారా బయటకు తెప్పించకపోతే కాసిన్ని పాలు వామిట్ రూపంలో బయటకొచ్చే అవకాశం ఉంది. పాలు తాగేటప్పుడు అన్నిసార్లు పాలే మింగుతూ ఉండరు, అప్పుడప్పుడు గాలి కూడా మింగుతూ ఉంటారు. నోట్లో సక్ చేసేటప్పుడు ఎవ్రీ టైం గాలి కూడా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ గాలి ఏమవుతుందంటే, ఒక బాటిల్లో కనుక మనం నీరు పోసి పెడితే పైన ఎట్లా ఎయిర్ కాలం ఉంటుందో ఆ మాదిరే బేబీ పొట్టలో కూడా అట్లా గాలి చేరుతుంది. ఇట్లా మనం పాలు ఇచ్చిన తర్వాత కొంతమంది తల్లులు వెంటనే కింద పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టినప్పుడు ఆ గాలి బయటకు వచ్చేసి బుడగలాగా నోట్లోకి వచ్చేస్తుంది. నోట్లోకి వచ్చినప్పుడు ఎయిర్తో పాటు పాలు కూడా నోట్లోకి వచ్చినప్పుడు మరీ చిన్న బేబీ అయితే రిస్క్ ఏంటి అంటే, ఆ పాలు వెంటనే శ్వాస పైపులోకి వెళ్ళిపోయి ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాయి. వెంటనే గమనించుకొని పక్కకు తిప్పి ఏదైనా సేవ్ చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే ఒక్కోసారి కామన్గా ఆస్పిరేషన్ న్యూమోనియా అని వస్తుంది. అందుకని మనము ఎవ్రీ చైల్డ్కి పాలు తాపించిన తర్వాత అండ్ ప్రతిసారి పాలు తాగిన వెంటనే కొద్దిసేపు భుజం మీద వేసుకొని మెల్లగా నిమురుతూ ఉంటే గాలి తేంపులాగా వచ్చేస్తుంది. తేంపు వచ్చిన తర్వాత పడుకోబెడితే ఏ కాంప్లికేషన్ రాదు. అట్లాగని చెప్పి కొంతమంది 15 minutes 20 minutes తేంపు రాలేదు అని నిలబెడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. ఒక్కోసారి బేబీ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకని ఒకవేళ తీయగలిగితే వెంటనే తేంపు తీయాలి. లేదు అంటే మామూలుగా ఎత్తులో పడుకోబెట్టి రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తిప్పి పడుకోబెడితే ఆటోమేటిక్గా గాలి బుడగ అనేది వచ్చేసి కంఫర్టబుల్గా పడుకోవడానికి వీలు ఉంటుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులు ఆహార విషయంలో అదనపు జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మొదటి కొన్ని నెలల పాటు ఒక్కోసారి కొన్ని ఆహార పదార్థాలు ప్రత్యక్షంగా శిశువుపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తల్లి తినే ఆహారాల్లో కొన్ని శిశువు లేత జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపించవచ్చని అంటున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో కంటే కూడా డెలివరీ తరువాత ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న స్త్రీలకి ఆహారం విషయంలో ఇది వద్దు, ఇది తినొచ్చు, ఇలా పోలేడు కండిషన్స్ వర్తించడం చూడొచ్చు. తల్లిపాల రూపంలో శిశువుకి ఆహారం వెడుతుంది కాబట్టి తల్లి తినే ఆహారం శిశువుపై ప్రభావం చూపించగలదు. ఈ ఉద్దేశంతో కొన్నిటికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. అలాగే ప్రత్యేకించి కొన్ని ఆహారాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని అంటూ ఉంటారు. ఈ విషయం వెనక నిజానిజాలు చూస్తే తీసుకోకూడని ఆహారము అనే ఏదన్నా ఉంది అని అంటే కనుక ముఖ్యంగా కలర్స్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కలర్స్ అనేవి ఇమీడియట్గా మదర్స్ మిల్క్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బేబీ అది తీసుకుంటే బేబీకి ఏంటంటే లివర్ ఇమీడియట్గా దాన్ని మెటబలైజ్ చేసుకునేంత కెపాసిటీ కలిగి ఉండదు అనమాట, ఫంక్షనాలిటీ పూర్తిగా ఉండదు కాబట్టి బేబీస్కి. సో కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు ఇచ్చినంత కాలము కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం అంటే బయట ఆహార పదార్థాలకి దూరంగా ఉండి ఇంట్లో ఆహారం తయారు చేసుకుని ఫ్రెష్గా ఆహారం తయారు చేసుకుని ఎప్పటికప్పుడు తీసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. నవజాత శిశువులు తల్లిపాలు తాగుతున్నా సరే ఒక్కోసారి బాగా చికాకు పెట్టినట్టు ఏడుస్తూ ఉంటారు. తల్లి తినే ఆహారం ప్రభావం డైరెక్ట్గా తల్లిపాల ద్వారా శిశువుపై పడుతుందా అనే సందేహం కూడా ఉంటుంది. ఉదాహరణకి తల్లి కనుక తీసుకునే ఆహారాల రంగు, రుచి పాల ద్వారా శిశువుకి వెడుతుందా అని బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ అడుగుతూ ఉంటారు. రీసెర్చ్ ఆధారంగా చూస్తే తల్లి తినే ఆహారం రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా
తల్లిపాల మీద ఎలాంటి ఎఫెక్టు చూపించవు. అంతేకాదు వీటి వల్ల తల్లిపాల రంగు కాని రుచి కాని ఏమాత్రం మారదు. కాకపోతే ప్రత్యేకించి తల్లి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడే బేబీ ఇబ్బంది పడుతోంది అంటే వాటిని గమనించుకుని ఆపివేయడం మంచిది. ఈ ఎక్కువగా ఏడవడం అనేది కడుపు నొప్పి వల్ల అయితే పెద్ద ప్రాబ్లం కాదు. అది ఎందుకు ఏడుస్తారు, కడుపు నొప్పైనా కాదా అని కనుక్కోవడానికి ఆ కాళ్ళు లోపలికి మడుచుకొని పొట్టకేసి ఒత్తుకొని తర్వాత తను కొంచెం గాలి వదిలేసిన తర్వాత రిలీఫ్ వస్తూ ఉంటుంది. అట్లా రిలీఫ్ వచ్చింది అంటే అది కామన్గా అబ్డామినల్ కాలిక్ అంటాం. మొదటి 3 వారాల్లో ఎందుకు చూస్తాము అంటే ఆ టైంలో తల్లిపాలు సరిగా ఎస్టాబ్లిష్ అవ్వకపోవచ్చు. దాంతోపాటు మనము పాలు సరిపోవటం లేదని ఏదైనా ఫార్ములా ఫీడ్ ఇస్తే కానీ, మంచినీళ్ళు ఇస్తే కానీ, లేదా ఫ్రూట్ జ్యూసెస్ అట్లా ఎక్కువ అడిషనల్ ఫీడ్ ఏదైనా ఇచ్చినప్పుడు కామన్గా వస్తూ ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే యూజువల్గా ఎక్కువ కారము, మసాలా, దెన్ ఏమైనా నిల్వ ఉంచిన ఫుడ్, దెన్ హెవీ ఫుడ్ లైక్ రోస్టెడ్ ఐటమ్స్, బాగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అట్లాంటివి తినకుండా, అంటే బేసిక్గా మదర్కి కూడా ఈజీగా అరుగుదల ఉన్న ఫుడ్డే తీసుకుంటూ ఉంటే బేబీకి కూడా అట్లాగే ఈజీ డైజెషన్ ఉంటుంది అని చెప్పి. బికాస్ స్పైసెస్ వస్తాయి మిల్క్లో. దెన్ కొన్ని మెడిసిన్స్ కూడా దీనికి కారణం అవుతుంది. మోస్ట్లీ హై డోస్ ఆఫ్ విటమిన్స్, తర్వాత యాంటీబయాటిక్స్, దెన్ ఏదైనా నొప్పి టాబ్లెట్ తీసుకునేటప్పుడు మదర్కి ఎట్లా గ్యాస్ట్రైటిస్ వస్తుందో అదే మాదిరి బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాల్టి హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? ఫస్ట్ 40 days బాలింత తీసుకోవాల్సిన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు, వైటమిన్ సి లాంటివి, ఐరన్, ఆకుకూరల్లో పాలకూర లాంటివి ఇటువంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మొదటి 40 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. లైక్ రికవరీ గురించి కానీ, బేబీకి మిల్క్ ప్రొడక్షన్ అవ్వటంలో, మిల్క్ ప్రొడక్షన్ అయ్యి బేబీకి ఇవ్వటం కానీ అన్ని విషయాల్లో హెల్ప్ అవుతుంది. సో తీసుకునే ఫుడ్లో ఎక్కువ లిక్విడ్స్ ఉండటం, ప్రోటీన్ అనేది మొలకల ఫామ్లో కానీ, దాల్స్లో కానీ, లేదా తీసుకునే ఐరన్ అనేది వైటమిన్ సి, ఆరెంజెస్ కానీ, అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి తీసుకునే డైట్లో. సో ఖచ్చితంగా రోజు 2-3 గ్లాసెస్ మిల్క్ కానీ, లేదా ఏదైనా కీర్ ఫామ్లో ఉదయం సాయంత్రం ఉండేటట్టు డేట్స్ లేదా ఆల్మండ్స్ లాంటివి యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను రీక్యాప్ లో ఒకసారి గుర్తు చేసుకుందాం. కాన్పు కాగానే మొదట 2 రోజులు ప్రీమిల్క్ పేరిట కొద్ది పరిమాణంలో ముర్రుపాలు వస్తాయి. ఇవి శిశువుకి అత్యంత శ్రేష్టమైనవి. డెలివరీ అయిన తరువాత 2 నుంచి 4 గంటల వ్యవధిలో శిశువుకి రొమ్ము పట్టించి పాలివ్వాలి. పాలు అప్పటికే పడకపోయినా కేవలం బ్రెస్ట్ స్టిమ్యులేషన్ కోసమైనా ఇలా చేయాలి. ఇలా చేస్తే 3వ రోజు కల్లా పాలు ధారాళంగా ఉత్పత్తి కావడం మొదలవుతుంది. మొదటి కొద్ది చుక్కల ముర్రుపాల నుంచి తల్లిపాలు ఉత్పత్తి కావడం వరకు జరిగే ట్రాన్సిషన్నే మనం ఎంగార్జ్మెంట్ అని పిలుస్తాం. ఈ క్రమంలో రొమ్ముల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పరిమాణంలో పెద్దవి కావడం, పాలు బేబీ తాగేందుకు అలవాటు పడే వరకు స్తనాల్లో నొప్పి, వాపు ఇవన్నీ ఉండొచ్చు. బేబీకి క్రమక్రమంగా బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటే ఇవి తగ్గుముఖం పడతాయి. ఈలోగా ఉపశమనం కోసం వేడినీటి కాపడం, చల్లటి ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడం, నొప్పి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. స్తనాల్లో ఈ మార్పుల వల్ల ఇబ్బందిగా ఉందని బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం ఆపేస్తే మాత్రం సమస్య మరింత ఎక్కువై ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లీకింగ్ మిల్క్ అనే ఇబ్బంది ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ లో సాధారణం. తల్లిపాలు చనుమనుల వెంబడి లీక్ కావడం వెనక పాల ఉత్పత్తి ధారాళంగా ఉండడమే కారణం. శిశువు ఒక రొటీన్లో పాలు సరిగ్గా తీసుకునేందుకు అలవాటు పడే వరకు ఈ ఇబ్బంది ఉంటుంది. నర్సింగ్ ప్యాడ్స్ ను పెట్టుకోవడం, అవసరమైనప్పుడు మార్చుకుంటూ ఉండడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. లీకింగ్ మిల్క్ ని ఆపేందుకు మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే పిండడం వల్ల ఇబ్బంది మరింత ఎక్కువ కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యం కుదుటపడటమే కాదు, శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఎక్కువ మోతాదులో స్పైసీ ఆహారాలు, నూనె పదార్థాలు, కలర్ వేసిన ఆహారాల కంటే కూడా సహజమైన పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలు బాలింతలు తీసుకోవాలి. శిశువు చికాకు పెట్టి ఏడుస్తున్నదంటే తల్లి తాను తినే ఆహారాలను గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏవైనా మార్పులు చేసుకోవాలేమో చూడాలి. సులభంగా అరిగేవి, శరీరానికి మేలు చేసే ఆహారాలు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి మేలు చేస్తాయి. మొదటిసారిగా తల్లికి పాలు తయారయ్యే క్రమంలో స్తనాల్లో ఏర్పడే మార్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందిని ఎలా అధిగమించాలి? లీకింగ్ బ్రెస్ట్ గురించి ఏం చేయాలి? బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లి తన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉంటాడు? ఇలా మేమందించిన వివరాలన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.
మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.